లాయంత్రం ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న ఏం మొక్కుకున్నారు, ఎట్లా జరిగింది దర్శనం, ఏం చెప్తారు? తెలంగాణ ప్రజలు చల్లగా ఉండాలి. తెలంగాణ యావత్ ప్రజానికం అంతా కూడా కరువు కాటకాలు లేని మంచి వర్షాలు పడి పాట పంటలతో తులతుగాలని కోరుకుంటా ఉన్నాం. ఇవాళ యువత కానీ విద్యార్థులు కానీ ఈ మధ్యకాలంలో అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారు. ఇక్కడున్న పాలకులు వాళ్ళ పట్ల దయతో వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నారు. ఏర్పాట్లకు సంబంధించి ఎట్లా ఉన్నాయి, ఏం చెప్తారు? చాలా మంది భక్తులు ఇబ్బంది పడుతున్నారు, పోలీసులు కూడా భక్తుల మీద. ఇంత ఇంత రష్ ఉన్నప్పుడు పెద్దవాళ్ళుగా రాకూడదు. వచ్చిన సామాన్య ప్రజానికం లెక్క లైన్లలో పోవాలి తప్ప గంటల తరబడి ఎండలో వాళ్ళ బోనాలతో ఇబ్బంది పడే పరిస్థితి రావద్దు. కొంతమంది సొమ్మసిల్లిపోయినట్టుగా అనిపిస్తుంది. పోలీసులు కూడా అతి ఉత్సాహంతో ఇలాంటి సందర్భంలో పోలీసులు కూడా ఎప్పుడు రాబోతున్నారు, రాబోయే ముందు 5 నిమిషాలు 10 నిమిషాలు ఆపాలి తప్ప గంటల తరబడి ఎండలో ఆపడే పద్ధతి మంచిది కాదు. ఇది ఏ నాయకుడు కూడా కోరుకోడు. ప్రజలంతా కూడా బాధపడతా ఉన్నారు. సో ఎల్లినో అంటారు, చాలా వరకు వర్షాలు పడిన పరిస్థితి ఈసారి మరి ఎట్లా ఉండబోతుంది, ఏం మొక్కుకున్నారు, ఏం చెప్తారు? మేము మంచి వర్షాలు పడి పాడి పంటలతో తెలంగాణ పచ్చడి తెలంగాణ కావాలని కోరుకుంటున్నాం. లాయంత్రం ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న ఏం మొక్కుకున్నారు, ఎట్లా జరిగింది దర్శనం, ఏం చెప్తారు? తెలంగాణ ప్రజలు చల్లగా ఉండాలి. తెలంగాణ యావత్ ప్రజానికం అంతా కూడా కరువు కాటకాలు లేని మంచి వర్షాలు పడి పాట పంటలతో తులతుగాలని కోరుకుంటా ఉన్నాం. ఇవాళ యువత కానీ విద్యార్థులు కానీ ఈ మధ్యకాలంలో అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారు. ఇక్కడున్న పాలకులు వాళ్ళ పట్ల దయతో వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నారు. ఏర్పాట్లకు సంబంధించి ఎట్లా ఉన్నాయి, ఏం చెప్తారు? చాలా మంది భక్తులు ఇబ్బంది పడుతున్నారు, పోలీసులు కూడా భక్తుల మీద. ఇంత రష్ ఉన్నప్పుడు పెద్దవాళ్ళుగా రాకూడదు. వచ్చిన సామాన్య ప్రజానికం లెక్క లైన్లలో పోవాలి తప్ప గంటల తరబడి ఎండలో వాళ్ళ బోనాలతో ఇబ్బంది పడే పరిస్థితి రావద్దు. కొంతమంది సొమ్మసిల్లిపోయినట్టుగా అనిపిస్తుంది. పోలీసులు కూడా అతి ఉత్సాహంతో ఇలాంటి సందర్భంలో పోలీసులు కూడా ఎప్పుడు రాబోతున్నారు, రాబోయే ముందు 5 నిమిషాలు 10 నిమిషాలు ఆపాలి తప్ప గంటల తరబడి ఎండలో ఆపడే పద్ధతి మంచిది కాదు. ఇది ఏ నాయకుడు కూడా కోరుకోడు. ప్రజలంతా కూడా బాధపడతా ఉన్నారు. సో ఎల్లినో అంటారు, చాలా వరకు వర్షాలు పడిన పరిస్థితి ఈసారి మరి ఎట్లా ఉండబోతుంది, ఏం మొక్కుకున్నారు, ఏం చెప్తారు? మేము మంచి వర్షాలు పడి పాడి పంటలతో తెలంగాణ పచ్చడి తెలంగాణ కావాలని కోరుకుంటున్నాం. లాయంత్రం ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న ఏం మొక్కుకున్నారు, ఎట్లా జరిగింది దర్శనం, ఏం చెప్తారు? తెలంగాణ ప్రజలు చల్లగా ఉండాలి. తెలంగాణ యావత్ ప్రజానికం అంతా కూడా కరువు కాటకాలు లేని మంచి వర్షాలు పడి పాట పంటలతో తులతుగాలని కోరుకుంటా ఉన్నాం. ఇవాళ యువత కానీ విద్యార్థులు కానీ ఈ మధ్యకాలంలో అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారు. ఇక్కడున్న పాలకులు వాళ్ళ పట్ల దయతో వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నారు. ఏర్పాట్లకు సంబంధించి ఎట్లా ఉన్నాయి, ఏం చెప్తారు? చాలా మంది భక్తులు ఇబ్బంది పడుతున్నారు, పోలీసులు కూడా భక్తుల మీద. ఇంత రష్ ఉన్నప్పుడు పెద్దవాళ్ళుగా రాకూడదు. వచ్చిన సామాన్య ప్రజానికం లెక్క లైన్లలో పోవాలి తప్ప గంటల తరబడి ఎండలో వాళ్ళ బోనాలతో ఇబ్బంది పడే పరిస్థితి రావద్దు. కొంతమంది సొమ్మసిల్లిపోయినట్టుగా అనిపిస్తుంది. పోలీసులు కూడా అతి ఉత్సాహంతో ఇలాంటి సందర్భంలో పోలీసులు కూడా ఎప్పుడు రాబోతున్నారు, రాబోయే ముందు 5 నిమిషాలు 10 నిమిషాలు ఆపాలి తప్ప గంటల తరబడి ఎండలో ఆపడే పద్ధతి మంచిది కాదు. ఇది ఏ నాయకుడు కూడా కోరుకోడు. ప్రజలంతా కూడా బాధపడతా ఉన్నారు. సో ఎల్లినో అంటారు, చాలా వరకు వర్షాలు పడిన పరిస్థితి ఈసారి మరి ఎట్లా ఉండబోతుంది, ఏం మొక్కుకున్నారు, ఏం చెప్తారు? మేము మంచి వర్షాలు పడి పాడి పంటలతో తెలంగాణ పచ్చడి తెలంగాణ కావాలని కోరుకుంటున్నాం. లాయంత్రం ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న ఏం మొక్కుకున్నారు, ఎట్లా జరిగింది దర్శనం, ఏం చెప్తారు? తెలంగాణ ప్రజలు చల్లగా ఉండాలి. తెలంగాణ యావత్ ప్రజానికం అంతా కూడా కరువు కాటకాలు లేని మంచి వర్షాలు పడి పాట పంటలతో తులతుగాలని కోరుకుంటా ఉన్నాం. ఇవాళ యువత కానీ విద్యార్థులు కానీ ఈ మధ్యకాలంలో అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారు. ఇక్కడున్న పాలకులు వాళ్ళ పట్ల దయతో వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నారు. ఏర్పాట్లకు సంబంధించి ఎట్లా ఉన్నాయి, ఏం చెప్తారు? చాలా మంది భక్తులు ఇబ్బంది పడుతున్నారు, పోలీసులు కూడా భక్తుల మీద. ఇంత రష్ ఉన్నప్పుడు పెద్దవాళ్ళుగా రాకూడదు. వచ్చిన సామాన్య ప్రజానికం లెక్క లైన్లలో పోవాలి తప్ప గంటల తరబడి ఎండలో వాళ్ళ బోనాలతో ఇబ్బంది పడే పరిస్థితి రావద్దు. కొంతమంది సొమ్మసిల్లిపోయినట్టుగా అనిపిస్తుంది. పోలీసులు కూడా అతి ఉత్సాహంతో ఇలాంటి సందర్భంలో పోలీసులు కూడా ఎప్పుడు రాబోతున్నారు, రాబోయే ముందు 5 నిమిషాలు 10 నిమిషాలు ఆపాలి తప్ప గంటల తరబడి ఎండలో ఆపడే పద్ధతి మంచిది కాదు. ఇది ఏ నాయకుడు కూడా కోరుకోడు. ప్రజలంతా కూడా బాధపడతా ఉన్నారు. సో ఎల్లినో అంటారు, చాలా వరకు వర్షాలు పడిన పరిస్థితి ఈసారి మరి ఎట్లా ఉండబోతుంది, ఏం మొక్కుకున్నారు, ఏం చెప్తారు? మేము మంచి వర్షాలు పడి పాడి పంటలతో తెలంగాణ పచ్చడి తెలంగాణ కావాలని కోరుకుంటున్నాం. లాయంత్రం ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న ఏం మొక్కుకున్నారు, ఎట్లా జరిగింది దర్శనం, ఏం చెప్తారు? తెలంగాణ ప్రజలు చల్లగా ఉండాలి. తెలంగాణ యావత్ ప్రజానికం అంతా కూడా కరువు కాటకాలు లేని
మంచి వర్షాలు పడి పాట పంటలతో తులతుగాలని కోరుకుంటా ఉన్నాం. ఇవాళ యువత కానీ విద్యార్థులు కానీ ఈ మధ్యకాలంలో అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారు. ఇక్కడున్న పాలకులు వాళ్ళ పట్ల దయతో వాళ్ళ సమస్య పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏర్పాట్లకు సంబంధించి ఎట్లా ఉన్నాయని ఏం చెప్తారు? చాలా మంది భక్తులు ఇబ్బంది పడుతున్నారు, పోలీసులు కూడా భక్తుల మీద. ఇంత రష్ ఉన్నప్పుడు పెద్దవాళ్ళుగా రాకూడదు. వచ్చిన సామాన్య ప్రజానికం లెక్క లైన్లలో పోవాలి తప్ప గంటల తరబడి ఎండలో వాళ్ళ బోనాలతో ఇబ్బంది పడే పరిస్థితి రావద్దు. కొంతమంది సొమ్మసిల్లిపోయినట్టుగా అనిపిస్తాను. పోలీసులు కూడా అతి ఉత్సాహంతో ఇలాంటి సందర్భంలో పోలీసులు కూడా ఎప్పుడు రాబోతున్నారో రాబోయే ముందు 5 నిమిషాలు 10 నిమిషాలు ఆపాలి తప్ప గంటల తరబడి ఎండలో ఆపడే పద్ధతి మంచిది కాదు. ఇది ఏ నాయకుడు కూడా కోరుకోడు. ప్రజలంతా కూడా బాధపడతా ఉన్నారు. సో ఎల్లినో అంటారు, చాలా వరకు వర్షాలు పడిన పరిస్థితి ఈసారి మరి ఎట్లా ఉండబోతుంది, ఏం మొక్కుకున్నారు, ఏం చెప్తారు? మేము మంచి వర్షాలు పడి పాడి పంటలతో తెలంగాణ పచ్చడి తెలంగాణ కావాలని కోరుకుంటున్నాం. రాజేంద్ర ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏం మొక్కుకున్నారు, ఎట్లా జరిగింది దర్శనం, ఏం చెప్తారు? తెలంగాణ ప్రజలు చల్లగా ఉండాలి. తెలంగాణ యావత్ ప్రజానికం అంతా కూడా కరువు కాటకాలు లేని మంచి వర్షాలు పడి పాట పంటలతో తులతుగాలని కోరుకుంటా ఉన్నాం. ఇవాళ యువత కానీ విద్యార్థులు కానీ ఈ మధ్యకాలంలో అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారు. ఇక్కడున్న పాలకులు వాళ్ళ పట్ల దయతో వాళ్ళ సమస్య పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏర్పాట్లకు సంబంధించి ఎట్లా ఉన్నాయని చెప్తారు? చాలా మంది భక్తులు ఇబ్బంది పడుతున్నారు, పోలీసులు కూడా భక్తుల మీద. ఇంత రష్ ఉన్నప్పుడు పెద్దవాళ్ళుగా రాకూడదు. వచ్చిన సామాన్య ప్రజానికం లెక్క లైన్లలో పోవాలి తప్ప గంటల తరబడి ఎండలో వాళ్ళ బోనాలతో ఇబ్బంది పడే పరిస్థితి రావద్దు. కొంతమంది సొమ్మసిల్లిపోయినట్టుగా అనిపిస్తాను. పోలీసులు కూడా అతి ఉత్సాహంతో ఇలాంటి సందర్భంలో పోలీసులు కూడా ఎప్పుడు రాబోతున్నారో రాబోయే ముందు 5 నిమిషాలు 10 నిమిషాలు ఆపాలి తప్ప గంటల తరబడి ఎండలో ఆపడే పద్ధతి మంచిది కాదు. ఇది ఏ నాయకుడు కూడా కోరుకోడు. ప్రజలంతా కూడా బాధపడతా ఉన్నారు. సో ఎల్లినో అంటారు, చాలా వరకు వర్షాలు పడిన పరిస్థితి ఈసారి మరి ఎట్లా ఉండబోతుంది, ఏం మొక్కుకున్నారు, ఏం చెప్తారు? మేము మంచి వర్షాలు పడి పాడి పంటలతో తెలంగాణ పచ్చడి తెలంగాణ కావాలని కోరుకుంటున్నాం. రాజేంద్ర ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏం మొక్కుకున్నారు, ఎట్లా జరిగింది దర్శనం, ఏం చెప్తారు? తెలంగాణ ప్రజలు చల్లగా ఉండాలి. తెలంగాణ యావత్ ప్రజానికం అంతా కూడా కరువు కాటకాలు లేని మంచి వర్షాలు పడి పాట పంటలతో తులతుగాలని కోరుకుంటా ఉన్నాం. ఇవాళ యువత కానీ విద్యార్థులు కానీ ఈ మధ్యకాలంలో అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారు. ఇక్కడున్న పాలకులు వాళ్ళ పట్ల దయతో వాళ్ళ సమస్య పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏర్పాట్లకు సంబంధించి ఎట్లా ఉన్నాయని చెప్తారు? చాలా మంది భక్తులు ఇబ్బంది పడుతున్నారు, పోలీసులు కూడా భక్తుల మీద. ఇంత రష్ ఉన్నప్పుడు పెద్దవాళ్ళుగా రాకూడదు. వచ్చిన సామాన్య ప్రజానికం లెక్క లైన్లలో పోవాలి తప్ప గంటల తరబడి ఎండలో వాళ్ళ బోనాలతో ఇబ్బంది పడే పరిస్థితి రావద్దు. కొంతమంది సొమ్మసిల్లిపోయినట్టుగా అనిపిస్తాను. పోలీసులు కూడా అతి ఉత్సాహంతో ఇలాంటి సందర్భంలో పోలీసులు కూడా ఎప్పుడు రాబోతున్నారో రాబోయే ముందు 5 నిమిషాలు 10 నిమిషాలు ఆపాలి తప్ప గంటల తరబడి ఎండలో ఆపడే పద్ధతి మంచిది కాదు. ఇది ఏ నాయకుడు కూడా కోరుకోడు. ప్రజలంతా కూడా బాధపడతా ఉన్నారు. సో ఎల్లినో అంటారు, చాలా వరకు వర్షాలు పడిన పరిస్థితి ఈసారి మరి ఎట్లా ఉండబోతుంది, ఏం మొక్కుకున్నారు, ఏం చెప్తారు? మేము మంచి వర్షాలు పడి పాడి పంటలతో తెలంగాణ పచ్చడి తెలంగాణ కావాలని కోరుకుంటున్నాం.